రోమా 8వ అధ్యాయం ఒక ప్రత్యేకమైంది. కాబట్టి ఇందులో చివరి భాగం ఏంటంటే మరి భయము నుండి విడుదల. కాబట్టి ఇక్కడ ఒక 5 విషయాలు పౌలు రాశాడు. ఈ 5 విషయాలు చెప్పి ఆయన ముగిస్తాడు ఈ అధ్యాయాన్ని. అందులో మొట్టమొదటిది ఏంటంటే 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు. మొట్టమొదటిది ఏంటంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి మన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు అని అర్థం. ఎలా ఆయన మన పక్షంగా ఉన్నాడు? తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించడం ద్వారా ఆయన మన పక్షంగా ఉన్నాడు. అదే రుజువు. దేవుడు మన పక్షంగా ఉన్నాడా లేదన్న దానికి రుజువు ఏమిటంటే దేవుడు మనల్ని ప్రేమించి తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చాడు. తర్వాత తండ్రే కాదు, కుమారుడు కూడా మన పక్షంగా ఉన్నాడు. చూడండి ఆ మాటలు 34వ వచనం, మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు. అంటే కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా మన పక్షంగా ఉన్నాడు. తండ్రి మన పక్షంగా ఉన్నాడు 31లో. 34లో కుమారుడైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. 26లో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆ మధ్య భాగంలో ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి త్రియేక దేవుడైన మన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అంటే ఇట్లా నేను చెప్తుంటే మీరు అనుకోవచ్చు మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా అని అనుకోవచ్చు. కాదు, ముగ్గురు దేవుళ్ళు లేరు. దేవుడు ఒక్కడే. బైబిల్ చెప్తుంది ఒక్కడే. దేవుడు ఒక్కడే, కానీ వ్యక్తులు ముగ్గురు. ఆ ఒక్క దేవుడు తండ్రిలోనూ ఉంటాడు, కుమారుల్లో ఉంటాడు, పరిశుద్ధాత్మలో కూడా ఉంటాడు. కాబట్టి గాడ్ ఈజ్ వన్, హీ ఎగ్జిస్ట్స్ ఇన్ 3 persons. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులలో నివసిస్తాడు. ఇంకా అది ద డాక్ట్రిన్ ఆఫ్ ద ట్రినిటీ అనేది అది అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. అది పరలోకి వెళ్ళిన తర్వాతనే మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. కొంతవరకే అర్థం చేసుకుంటాం. త్రిత్వ సిద్ధాంతాన్ని గ్రహించడం కొంచెం కష్టమే. ఏది ఏమైనా మనం నమ్మాలి. తండ్రి అయిన దేవుడు పనిచేశాడు, కుమారుడైన దేవుడు పనిచేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఉదయకాలంలో ఇది ఆరాధన చేయాలి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఒకవేళ దేవుడు నాకు తోడుంటే నాకు ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు అనుకుంటాం మనం. సాతాను కూడా అలాగే చెప్తాడు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, యేసు ప్రభువును కొంత ముఖ్యంగా అన్య కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఇదే చెప్తాడు. ఏమంటాడంటే మీ దేవతలను విడిచిపెట్టి యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కదా, ఇప్పుడు ఏమైంది చూడు, నీకు అన్ని కష్టాలే, శ్రమలే, బాధలే. కాబట్టి అని వాడు మనల్ని బాధ పెడతాడు, రెచ్చగొడతాడు. కాబట్టి దేవుడు నీ పక్షంగా ఉంటే నీకెందుకయ్యా నీ కష్టాలు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాతాను అన్నాడు, ఏమన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇంత ఆకలి నీకెందుకు, ఇంత బాధ నీకెందుకు, ఇంత ఉపవాసం ఎందుకు నీకు? నీ రాళ్ళు రొట్టెలైనట్లుగా నీ దేవుడు చేయలేడా? లేదా నువ్వు పైనుండి కిందికి దూకితే దేవదూతలను పంపలేడా? కొన్ని అనుమానాలు రేకెత్తిస్తాడు. మనం అనుకుంటాం అమాయకంగా సాతాను మాటలు నిజమని నమ్ముతాం. అర్థమైందా? కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నాడేమో లేడేమో అన్నట్లుగా అనిపిస్తాయి మన పరిస్థితులు, మన ఆర్థిక ఇబ్బందులు, మన కష్టాలు, మన యాక్సిడెంట్లు, శ్రమలు, బాధలు ఇవన్నీ చూసి, నిందలు చూసి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనుకుంటాం మనం. కానీ అలా కాదు. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆదికాండం 41వ అధ్యాయం, 42వ అధ్యాయం 36వ వచనం. చూచి చేయుచున్నారు, యోసేపు లేడు, సిమ్యోను లేడు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా, చూసారా ఎట్లున్నాయట, ఆయనకు ప్రతికూలంగా జరుగుతున్నాయి.
కానీ ప్రతికూలంగా జరగట్లేదు. వాస్తవానికి ఆయనకు అనుకూలంగా జరుగుతున్నాయి. అక్కడ సందర్భం ఏమిటంటే ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు యాకోబుకు తెలిసింది. యాకోబు కుమారులకు ఏం తెలిసిందంటే అక్కడ ఐగుప్తులో విస్తారమైన ధాన్యం ఉందట, మీరు వెళ్ళి కొనుక్కొని రండి అని చెప్పి తన కుమారులను పంపిస్తాడు. ఎవరు? యాకోబు. అందరిలో చిన్నవాడైన బెన్యామీను తన దగ్గర ఉంచుకుంటాడు. యోసేపు ఆయన దృష్టిలో చచ్చిపోయాడు. యోసేపు బ్రతికే ఉన్నాడు, కానీ ఆయన దృష్టిలో ఏమిటి? యోసేపు చనిపోయాడని అబద్ధం చెప్తారు అన్నలు. కాబట్టి ఇప్పుడు ఈ 10 మంది వెళ్ళారు. ఎక్కడికి? ఐగుప్తులోకి ధాన్యం కొనడానికి వెళ్ళారు. ఆ 10 మందిని వాళ్ళ తమ్ముడైన యోసేపు గుర్తుపడతాడు. గుర్తుపట్టి, అంటే తమ్ముడిని వీళ్ళు గుర్తుపట్టరు, కానీ యోసేపు మాత్రం అన్నల్ని గుర్తుపడతాడు. లోపలికి పోయి ఏడుస్తాడు, బాధపడతాడు. అయితే తన సొంత తమ్ముడు, అంటే తోడబుట్టినవాడు ఎవరైనా బెన్యామీను లేడు. బెన్యామీను చూడాలన్న ఆశ రాహేలు కుమారులు ఇద్దరు, ఒకరు యోసేపు, మరొకరు బెన్యామీను. 10 మందిని చూశాను, కానీ నా తమ్ముడేడి అని అప్పుడు ఏం చేశాడంటే వారికి ధాన్యం ఇచ్చి, ధాన్యంతో పాటు కొన్ని వాళ్ళు ఇచ్చిన రూకలు కూడా మళ్ళీ వాళ్ళతో పంపి సిమియోన్ను బంధిస్తాడు. ఎందుకంటే సిమియోన్ను బంధించకపోతే మళ్ళీ వీళ్ళు రారు. ఒకవేళ వీళ్ళు రాకపోతే నా తమ్ముని చూడటం జరగదు, సిమియోను కోసమైనా వాళ్ళు వస్తారని చెప్పి ఏం చేశారంటే సిమియోన్ని చెరసాలలో వేసి, మీరు వెళ్ళండి, ఈసారి వచ్చేటప్పుడు మీ 12 మంది కదా, మరి అడుగుతాడు, మీ 12 మీ ఎంతమంది అంటే మీరు 12 మంది, మీ నాయన బాగున్నాడు అంటే మా నాయన బాగానే ఉన్నాడు. అప్పుడు మరి చిన్నవాడు ఏంటంటే చిన్నవాడి తండ్రి వద్దున్నాడు, ఈసారి వెళ్ళి మీరు వచ్చినప్పుడు మళ్ళీ మీ చిన్నవాడిని తీసుకొని రండి అని చెప్పి సిమియోన్ను బంధిస్తాడు. ఈ 10 మంది ధాన్యం తీసుకొని వెళ్తారు. ధాన్యంతో పాటు రూకలు కనబడతాయి. వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ ధాన్యం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ యాకోబు అంటాడు వాళ్ళతో, ధాన్యం అయిపోయింది, మీరు వెళ్ళి రూకలు ఇచ్చి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆయన దగ్గర కొనండి అని చెప్తాడు. అప్పుడు 10 మంది కుమారులు చెప్తాడు, అక్కడ ప్రభువు ఆయన ఉన్న ప్రధానమంత్రి ఆయన ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా చెప్పాడు, ఈసారి మీరు ఖాళీగా రావద్దు, వచ్చేటప్పుడు ఏం చేయాలి, మీ తమ్ముడైన బెన్యామీను తీసుకొని వస్తేనే మీరు రండి అని చెప్పాడు తండ్రి. కాబట్టి బెన్యామీను లేకుండా మేము వెళ్ళలేము, ఆయన ఊరు కూడా అని చెప్తాడు. అప్పుడు ఈ మాట పలుకుతాడు, ఏమంటాడంటే యోసేపు లేడు, అంటే యోసేపు చచ్చిపోయాడని అర్థం ఆయన దృష్టిలో. సిమియోను లేడు, సిమియోను అక్కడ బంధించాడు రాజు. ఆ సిమియోనికి ఏమవుతుందో నాకు తెలియదు. ఒక రాజు అన్య రాజులు బంధించారంటే బంధించవచ్చు, చంపేయవచ్చు, ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కాక ఇప్పుడు మళ్ళీ ఇంకేమంటున్నారు మీరు? బెన్యామీను కూడా కావాలంటున్నారు. కాబట్టి ఇవన్నీ నాకు అట్లా అనిపిస్తుంది మనకు కూడా. మీరు చెప్పండి, ప్రతికూలంగా జరుగుతున్నాయి యాకోబుకు, అనుకూలంగా జరుగుతున్నాయా? కానీ యాకోబుకు అట్లా అనిపిస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో వర్తమానంలో జరిగే సంఘటనలను చూసి ఏంటి నాకు ఇంత ప్రతికూలంగా జరుగుతున్నాయి అనుకుంటాం, కానీ దేవుడు వాటిని అనుకూలంగా మారుస్తాడు. అర్థమైందా? దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుందని ఎరుగుతాము. అన్నీ సమకూడి జరుగుతాయి, అవి చివరిలో మనకు తెలుస్తాయి. ఒకవేళ మనుషులు ఏదైనా కీడు చేసినా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? 50వ అధ్యాయం 20వ వచనం, ఆదికాండం 50:20, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బ్రతికించున్నట్లుగా అవి మేలుకే దేవుడు ఉద్దేశం. చూసారా? కాబట్టి కొన్నిసార్లు కీడులు కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. మనుషులు కీడు చేయటానికి ప్రయత్నం చేసినా యోసేపును తన సొంత అన్నలే కీడు చేశారు, అమ్మివేశారు. ఎంతకు అమ్మివేశారు చెప్పండి? ఆయన ఎంత డబ్బుకు అమ్మివేశారు? కాదు 20 వెండి నాణాలు. 20 వెండి నాణాలా, 30 వెండి నాణాలా? అవునా? చూడండి, ఆదికాండం 32, 37. ఎంత?
38 అట. 38 లేదు కదా, 37 28. ఆ, ఇరవై 30 మీకు ఎందుకు వచ్చింది అంటే యేసు ప్రభువును 30 వెండి తులాలకు అమ్మాడు కదా, అట్లా మనం అనుకుంటాం. కానీ 30 కాదు. యేసు ప్రభువును ఇస్కరియోతుతో 30కి అమ్మాడు, యోసేపు నన్నలు 20 తులాలకు అమ్మారు. ఇదొక ప్రశ్న. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఇవన్నీ నాకు ప్రతికూలంగా జరుగుతున్నవి, ప్రతికూలంగా జరగవు. ఒకవేళ దేవుడు నా పక్షంగా ఉంటే నాకెందుకు ఈ ప్రతికూలంగా జరుగుతాయి, నాకెందుకు ఈ కష్టాలు వస్తాయి, నా బిడ్డలకు ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు ఉద్యోగాలు రావు, ఇట్లా అనిపిస్తుంది మనకు. కానీ దావీదు కూడా చాలా సందర్భాల్లో అట్లా అనుకున్నాడు. పౌలు కూడా అనుకున్నాడు, అయ్యో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడా. 2 కొరింథీ 1:8 చదువుతారా? 2 కొరింథీ 1:8. 2 కొరింథీ 1:8. అది అది అమ్మా చదవాలి. మా శక్తికి మించిన అత్యధిక భారం వలన చూసారా కృంగిపోవటం, భారాలు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏంటంటే, మీకు అర్థమైందా ఇప్పుడు దేవుడు మన పక్షంగా ఉన్నాడా లేడా? అది ఆరాధన చేయాలి. ప్రభువా, నీవు మా పక్షంగా లేవనుకున్నాను, కానీ నిజంగా నీవు మా పక్షం ఉన్నావు, మాకు అన్నీ అనుకూలంగా చేస్తున్నావు. ప్రభువా, ప్రతికూలంగా ఉన్నాయి అనుకుంటున్నాం కానీ అన్నీ అనుకూలంగా చేస్తున్నావు. కీడు జరుగుతుందో అనుకుంటున్నాం కానీ వాటిని నువ్వు మేలుగా. 29 ఇర్మియా గ్రంథం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29 11వ వచనం. సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు సమాధానకరమైన ఉద్దేశములు కానీ. భవిష్యత్తు ఎలా ఉంటుంది? విశ్వాసుల భవిష్యత్తు సమాధానకరములైనవి, హానికరములైనవి కావు. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. సరే, మొదటి విషయం ఏంటంటే, ఈ 5 విషయాలను బట్టి మీరు ఆరాధించాలి. దేవుడు మన పక్షంగా, నా దేవా నీవు నా పక్షంగా ఉన్నావు, అందును బట్టి నీకు వందనాలు. అది మొదటిది. రెండవది, గాడ్ ఈజ్ ఫర్ అస్ చూసాం కదా. సెకండ్ వన్ ఏంటంటే 32వ వచనం, రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. యేసుక్రీస్తు మన పక్షమున మన కొరకు చనిపోయాడు. క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. రెండవది ఏమిటంటే, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అప్పగించాడు. కలువరి శిలువలో ఆ యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, శ్రమలు అనుభవించాడు. నిజంగా యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై ఎన్ని బాధలు అనుభవించాడో, తండ్రి మళ్ళీ ఎంత ప్రేమించాడు. తండ్రి మళ్ళీ ప్రేమించిన దానికి గుర్తు ఏమిటి? తన కుమారుణ్ణి కలువరి శిలువలో అప్పగించాడు, తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. కాబట్టి పౌలు ఆర్గ్యుమెంట్ ఏంటంటే, తన సొంత కుమారుని అనుగ్రహించాడు కాబట్టి మనకు అక్కర్లు తీర్చలేడా? ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి ఫీజు కట్టిండు తండ్రి కుమారునికి. 1,00,000 రూపాయలు పెట్టి ఫీజు కట్టినోడు ఒక 10 రూపాయలు పెట్టి కొనేలేడా? కాబట్టి ఇక్కడ రాయబడింది ఏమిటంటే, రెండవ మాట, యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు ఇంకేదైనా చేస్తాడు. అంత గొప్పదై నీ కొరకు చేసినప్పుడు ఈ చిన్న చిన్నవి ఆహారం కదా, యేసుప్రభు అంటాడు, ఆకాశ పక్షుల్ని చూడు, అవి విత్తవు కోయవు, దేవుడు వాటిని పోషిస్తున్నాడు, నిన్ను పోషించలేడా? నీ కొరకు, నీ రక్షణ కొరకు సొంత కుమారునే ఇచ్చాడు కదా, నీ కడుపు లేకపోతే నీ కుటుంబాన్ని పోషించలేడా? అది ఆర్గ్యుమెంట్. కాబట్టి రెండవది ఏమిటంటే, క్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఈ రెండవ అంశం ఆరాధన చేయాలి. ప్రభువా, నీవు నా కొరకు చనిపోయావు తండ్రి, నీ కుమారుని కలువరి శిలువలో నాకు అప్పగించావు. అక్కడ తన సొంత కుమారుని అనుగ్రహించుటకు తండ్రి అయిన దేవుడు విడదీయలేదు. ఆయన కొరకు మన కొరకు ఆయన ఇచ్చివేశాడు.
ఒకవేళ యేసుక్రీస్తే మన కొరకు వీయకపోతే, మన కొరకు ఆయన చనిపోకపోతే, కలవరిశిలో ప్రాణం పెట్టకపోతే నీకు నాకు విమోచనం లేదు. యేసుక్రీస్తు మరి ప్రభువా తండ్రి నీకు వందనాలు, నీ కుమారుడైన యేసుక్రీస్తుని నా కొరకు అప్పగించావు. అది రెండవ అంశం. రెండవది ఏంటి? మొట్టమొదటిగా దేవుడు మన పక్షంగా ఉన్న దాన్ని బట్టి ఆరాధించండి. రెండవది యేసుక్రీస్తు మన కొరకు అప్పగించబడ్డాడు, మన కొరకు చనిపోయాడు. అది రెండవది. ఇక మూడవది ఏంటంటే 33వ వచనం, వారి మీద ఎవడు నీతిమంతులుగా, కాబట్టి గాడ్ జస్టిఫైడ్ us. మూడవది ఏమిటి? దేవుడు మళ్ళా నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏమిటి? నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏమిటంటే దేవుడట మన పాపాలను యేసుక్రీస్తు మీద మోపాడు, నీతిగా చేశాడు. మనం అనీతిమంతులం, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి. కానీ నీతి అనే పైబటన్, మీకు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చెప్తా బైబిల్లోంచి. జకరియా గ్రంథం 3వ అధ్యాయం, జకరియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ సీన్ చెప్తాను నేను మీకు, వినండి. అక్కడ కోర్టు సీన్ ఉంది. ఆ కోర్టు సీన్లో ఇక్కడ ముద్దాయి అని ఒక ఆయన ఉన్నాడు. అక్కడ జడ్జి ఏమో తండ్రి అయిన దేవుడు. జడ్జి ఎవరు? తండ్రి అయిన దేవుడు. మరి ఇప్పుడు ప్రాసిక్యూషన్ డిఫెన్స్ లాయర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యెహోవా దూత అనే మాట అక్కడ ఉంది. కాబట్టి ముద్దాయి ఎవరంటే ఎవరైనా ముద్దాయి యెహోషువ అనే ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు అక్కడ బోన్లో నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన వస్త్రాలు ఎట్లా ఉన్నాయట? మలిన వస్త్రాలు ఉన్నాయి. అప్పుడు ఈ అపవాది ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు దేవుడితో. ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు? చూడు, నువ్వు నీతివంతుడవు, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు పవిత్రుడవు, అలాంటి నీవు మలినమైన మురికి వస్త్రాలు కట్టుకున్న వీడిని పరలోకాన్ని ఎట్లా తీసుకుని వెళ్తావు? ఇది నీకు న్యాయమా అని దేవుడిని ప్రశ్నిస్తాడు. ఎవరు ప్రశ్నిస్తారు? సాతాను అపవాది ప్రశ్నిస్తున్నాడు. నీవేమో పరిశుద్ధుడవు, ఈ యెహోషువ అనేవాడు మలిన వస్త్రాలు వేసుకున్నవాడు అని నేరం మోపుతున్నాడు. సాతాను ఎప్పుడు కూడా మన మీద నేరం మోపుతాడు. మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో సహోదరుల మీద నేరం మోపేవాడు అపవాది. సహోదరుల మీద నేరం మోపుతాడు వాడు, మనందరి మీద నేరం మోపుతాడు. పొద్దున్నే లేస్తాడు, ఈయన ప్రార్థన చేశాడు, బైబిల్ చదువుకున్నాడు ప్రభుదాసు, మళ్ళీ ఒక గంట కాగానే ఏదో తప్పు చేశాడు, ఏదో అబద్ధం ఆడాడు. చూసు ప్రభా, వీడు పొద్దున్నే లేచాడు, ప్రార్థన చేశాడు, ఆరాధన చేశాడు, బైబిల్ చదివాడు, ఒక గంట కాగానే అబద్ధం ఆడాడు. ఇదేం క్రైస్తవ జీవితం అని ఎవరితో అంటాడు? మన గురించి దేవునితో అపవాది చెప్తాడు. వీని కొరకు నువ్వు రక్తం కాచి ప్రాణం పెడితే ఇడు ఏం చేశాడో అని మన మీద నేరం మోపుతాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ యెహోషువ మీద నేరం మోపాడో అప్పుడు దూత లేచి దూత లేచి చదవండి, అక్కడే దూత దగ్గర నిలుచుండ వారిని చూచి, ఇది మైల బట్టలు తీసివేయడి ఆజ్ఞాపించి, నేను నీ దోషములు పరిహరించి ఉన్నాను, ప్రశస్తమైన వస్త్రముతో. చూసారా? వెంటనే దూత అంటే ఇక్కడ ఎవరంటే యేసుక్రీస్తుని పాద నిబంధనలు ఏమంటారు? యెహోవా ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అనేవాళ్ళు. యేసుక్రీస్తు వారు అన్నాడు, ఇతని దోషం నేను పరిహరించాను, ఇతని మలిన వస్త్రాలు తీసివేయండి, ప్రశస్తమైన వస్త్రాలు, నీతి వస్త్రాలు అతనికి అలంకరించండి అని చెప్తున్నాడు. 61:10 అదే ఉంది కదా. ఏముందంటే రక్షణ వస్త్రము నీతి అనే పైబట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మన మలిన వస్త్రాలను చేసి మనకు నీతి వస్త్రం అలంకరించాడు. అంటే మళ్ళా నీతిమంతులుగా తీర్చాడు. మనం అనీతిమంతులు, బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు దేవుడు తప్ప ఇంకెవరో నీతిమంతులు లేరు. అనీతిమంతులైన మనల్ని ఆయన నీతిని మనకు ఆపాదించాడు. మనం అనీతిమంతులమే, దేవుని నీతి మనకు ఎలా ఆపాదించాడు? క్రీస్తు రక్తం కాచడం వల్ల. ఇదే రోమాపత్రికలో మనల్ని నీతిమంతులుగా ఏ విధంగా తీర్చాడో కనీసం ఒక 4-5 సార్లు ఆ మాటలు ఉన్నాయి. నేను చదువుతాను. రోమా 3వ అధ్యాయం, రోమా 3:10-11. నీతిమంతుడు లేడు,
ఒక్కడు లేడు అని రాసిన బైబిల్. అదే 3వ అధ్యాయం 20వ వచనంకి వచ్చేసరికి ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా కాదు, ఎలాగైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషులను ఆయన దృష్టికి మరి ఎలా నీతిమంతుడుగా తీర్చబడతాడు? రోమా 2వ అధ్యాయం 13వ వచనం, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడదురు. అదేవిధంగా రోమాపత్రిక 4వ అధ్యాయం చివరి వచనం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడకై లేపబడెను. 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాసమూలమును మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. రోమా 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, కాబట్టి ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుడు మనల్ని పాపులుగా చూడట్లేదు. దేవుని ఎదుట మనం నిలబడ్డప్పుడు మనం ఎట్లా కనబడుతున్నాం? ఆయనకి నీతిమంతులుగా కనబడుతున్నాం. ఎలాగంటే సాతాను ఎంత నేరారోపణ చేసినా చెల్లదు. ఎందుకనగా యేసుక్రీస్తు మన కొరకు క్రయం చెల్లించాడు. యేసుక్రీస్తు మన మురికి వస్త్రాలు, మన పాత జీవితాన్ని తీసివేశాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీతి అనే పై వస్త్రం నుంచి మనల్ని తొలగించాడు గనుక దేవుని ఎదుట మనం నీతిమంతులమే. మన గురించి ఇతరులు ఎన్ని నేరాలు మోపినా, మన గురించి సాతాను ఎన్ని నేరాలు మోపినా, అది దేవుని ఎదుట ఈ డిఫెన్స్ లాయర్, అది ప్రాసిక్యూషన్. ఇక్కడ ప్రాసిక్యూషన్ ఎవరు? ప్రాసిక్యూషన్ ఏమంటారు? కోర్టులో 2 లాయర్లు ఉంటారు. డిఫెన్స్ లాయరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ లాయరు. ఆయన ఏం చేస్తాడంటే నేరం మోపుతాడు. మై లార్డ్, ఇతని తప్పు చేశాడు, ఇతను శిక్షించి అంటాడు. అది అపవాది, ప్రాసిక్యూషన్, నేరం మోపేవాడు. డిఫెన్స్ లాయర్ ఎవరు? డిఫెన్స్ లాయర్ వెంటనే లేస్తాడు, లేదు నాయన నా క్లయింట్ అలా అంటాడు కాదు అని క్లయింట్ తరపున వాదిస్తాడు. ఇప్పుడు డిఫెన్స్ లాయర్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన వస్త్రాలు, మహిళ వస్త్రాలు తీసి నీతి వస్త్రాలుగా మార్చాడు. మనం నీతిమంతులమే. అయితే ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడటం అనేది, నీతిమంతులుగా ఉండడం అనేది మార్చబడదు. ఒకసారి ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా మార్చాడు అంటే ఆయన వెనక్కి తీసుకోడు. జస్టిఫికేషన్ ఈజ్ లాస్టింగ్ థింగ్. ఇట్ డస్ నాట్ చేంజ్. ఇట్ నెవర్ చేంజ్. అర్థమైందండి? నీతిమంతులుగా తీర్చబడటం అనేది అది మార్చబడదు. ఒకవేళ దేవుడు అట్లా అనుకునేవాడు కాదు. మనం మాట ఇస్తాం, ఏం చేస్తాం? వెనక్కి తీసుకుంటాం. కానీ దేవుడు అలాంటివాడు కాదు. మళ్ళీ దేవుడు దేనికోసం ఎన్నుకున్నాడు? నిత్యత్వం, సదాకాలం, యుగాలు ఆయనతో ఉండటానికి మళ్ళీ ఎన్నుకున్నాడు. ఆయన మధ్యలో వదిలేసేవాడు కాదు. మనం ఎలక్షన్లకు మన వార్డు మెంబర్ని ఎన్నుకున్నాం. ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలు అయిపోయినా ఆయన ఉద్యోగం పోద్ది కదా. అట్లా దేవుడు మళ్ళీ 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్నాడా? 10 సంవత్సరాల కోసం ఎన్నుకున్నాడా? చెప్పండి. ఈ జీవితకాలం వరకు ఎన్నుకున్నాడా? కాదు. నిత్యత్వం, సదాకాలం ఆయనతో మనం ఉండాలని దేవుని సంకల్పం. అందుకని ఆయన మళ్ళీ నీతిమంతుడిగా తీర్చాడు. కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడడం అనేది మారదు. మన డే టు డే లైఫ్ మారవచ్చు, మన భక్తి జీవితం కొన్ని రోజులు మార్చుకోవచ్చు, కానీ నీతిమంతులుగా తీర్చబడడం అనేది మారదు. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, రెండవది నేను చెప్పేది ఏమిటంటే, ఇది 3వది కదా. మొట్టమొదటి ఏం చేశాడు? ఆయన మన పక్షంగా ఉన్నాడు. రెండవది, అందరు బట్టి దేవునికి వందనాలు. రెండవది, క్రీస్తు నా కొరకు చనిపోయాడు. ఇంకా నాకెందుకు భయం కదా. క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా. అంటే అయిన దేవుడు కుమారుడిని అప్పగించాడు, ఇంకెందుకు ఇవ్వడు? నాకు ఒక రోజు భోజనం పెట్టాడా? ఆకాశ పక్షులను పోషించిన దేవుడు నన్ను, నా కుటుంబాన్ని పోషించలేడా? అది రెండవది. మూడవది, ఆయన మళ్ళీ నీతిమంతులుగా తీర్చాడు. ప్రభువా, నీతిమంతుడును, నా నీతికరన్నీ మురికి గుడ్డల వంటివి. నీ రక్తము ద్వారా నన్ను నీతిమంతులుగా తీర్చావు. నీ మరణము ద్వారా 2 కొరింథీ 5:17, నీ మరణం 2 కొరింథీ కాదు, 2 కొరింథీ 5:17, 5:21, నీ మరణము ద్వారా నీవు నన్ను నీతిమంతులుగా తీర్చావు. తర్వాత రోమా 4:25 వచ్చిన ప్రకారం ఏం చేసావు? నీ పునరుత్థానం ద్వారా నన్ను నీతిమంతులుగా తీర్చావు. రోమా 5:1, నేను విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నన్ను ఇన్ని విధాలుగా నీవు నన్ను నీతిమంతులుగా తీర్చావు కదా. కాబట్టి మనం నీతిమంతులమే.
ఎవరు అబ్బా ఈయన నీతిమంతుడయ్యా అంటారు, హేళన చేస్తారు. మళ్ళీ చెప్పొచ్చాడయ్యా నీతిమంతుడు. కాబట్టి మనం నీతిమంతులమే. మనుషులు ఒప్పుకోకపోయినా, అపవాదం ఒప్పుకోకపోయినా, లేక లోకం ఒప్పుకోకపోయినా దేవుడు వల్ల నీతిమంతులుగా తీర్చాడు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధించాడు. అది మూడవది. నాలుగవది 30 రోమాపత్రిక మనం 8 చదివేది 8వ అధ్యాయం 34 వచ్చిన చదవండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తే. బాబు ఎందుకు లేచిపోతున్నామ్మా? మధ్యలో లేచిపోద్దు అట్లా. వీడు లేచిపోయిందంటే ఒక అర్థం ఉంది, అది తెలియదు కాబట్టి. వాళ్ళు లేకపో వాళ్ళు పోతున్నారు కాబట్టి ఇది పోతుంది. సరే, నాలుగవది ఏమిటి? మన కొరకు విజ్ఞాపనం కూడా చేయబడ ఆయన. క్రైస్ట్ ఇంటర్సీడ్స్ ఫర్ అస్. ఇక్కడ డ్యూయల్ ఇంటర్సెషన్ ఉంది మనకు. ఇద్దరు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నారు. ఎవరెవరు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నారట? ఇద్దరు. ఈ 34వ వచనంలో ఎవరు విజ్ఞాపనం చేస్తున్నారు తండ్రికి? యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు కదా. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు వారు శిష్యుల్ని సముద్రంలోకి త్రోసివేశాడు. ఏమని? 14వ అధ్యాయం మత్తయి సువార్త. ప్రజలు ఏమనుకున్నారు? యేసు ప్రభువును రాజుగా చేయాలనుకున్నారు. అది దేవుని చిత్తం కాదు. యేసు ప్రభు ఈ సంగతిని గ్రహించి ఆ శిష్యులను సముద్రంలోకి బలవంతంగా త్రోసివేసి ఆయన కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే తుఫాను వచ్చింది. ఆ తుఫానులో భీకరమైన తుఫాను. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, మనం గజ ఈతగాళ్ళమే, మనం బేస్తవాళ్ళమే, చేపలు పట్టే వాళ్ళమి, మన జీవితంలో ఇంత గొప్ప తుఫాను. ఆ రాత్రంతా తుఫాన్లో ఉన్నారు వాళ్ళు, కానీ అయినా వారు మునిగిపోలేదు. కారణం చెప్పండి? కొండ మీద యేసు ప్రభు వారు వారి కొరకై ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నీవు నాకు ఇచ్చిన 12 మంది ఇప్పుడు తుఫానులో ఉన్నారు. వారి విశ్వాసం తప్పిపోకుండా సహాయం చేయి. వారు ఆ తుఫాన్లో మునిగిపోకుండా సహాయం. యేసుప్రభు ఎప్పుడు వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి? యేసుప్రభు ఏ సమయంలో వెళ్ళాడు? యేసుప్రభు వారు నడుచుకుంటూ వెళ్ళాడు కదా. ఎప్పుడు వెళ్ళాడు? ఎన్నవ జామున? 4వ జామున. 4వ జాము అంటే 3 నుంచి 6 తెల్లవారుజామున అప్పుడు వెళ్ళాడు. అంటే సాయంకాలం నుంచి తుఫాన్లో ఉన్నారు. సాయంకాలం నుంచి తెల్లవారు వరకు వాళ్ళు నీళ్ళలో మునిగిపోలేదు. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారి కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. అందుకే అలాగే అది లిటరల్గా జరిగింది. ఇప్పుడు పరలోకంలో అదే జరుగుతుంది. పరలోకంలో యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? భూమి మీద ఆయన చేసే పని సంపూర్ణమైంది. ఇట్ ఈస్ ఫినిష్డ్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నెరవేర్చి సంపూర్ణం చేస్తుందని 17:4 యోహాను సువార్తలో ఉంటుంది. ఆయన అయిపోయింది. కానీ పరలోకంలో ఆయన పని ఇంకా పూర్తి కాలేదు. పరలోకంలో యేసుప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? విజ్ఞాపన ప్రార్థన. ఎవరి కోసం? విశ్వాసుల కోసం, అవిశ్వాసుల కోసమా? అవిశ్వాసుల కోసం కాదు. ఎందుకంటే అవిశ్వాసుల కొరకు ఆయన ఏం చేయాలో భూమి మీద చేశాడు. అవిశ్వాసుల కొరకు, వారి రక్షణ కొరకు, వారి పాప క్షమాపణ కొరకు ఆయన చేయాల్సింది చేశాడు. అందుకే ఇట్ ఈస్ ఫినిష్. ఇదిగో సమాప్తమైంది, రక్షణ కార్యం సమాప్తమైంది. కానీ ఇప్పుడు రక్షించబడిన వారు తిరిగి పాపంలో పడిపోకుండా యేసు ప్రభు వారు వారి కొరకు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీ 7:25. హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు. చూసారా? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున. దేవుని యొద్దకు వచ్చేవారు ఎవరు? విశ్వాసులే. కాబట్టి ఇక్కడ మన విశ్వాసులైన మనందరి కొరకు ఒకవేళ యేసు ప్రభు వారు విజ్ఞాపనము చేస్తుండు కాబట్టి మనం ఇంకా ఇన్ని తప్పులు, ఇన్ని బలహీనతలు, ఇన్ని మనలో ఉన్నప్పటికీ మనం క్రైస్తవులుగా చలామణి అవుతున్నాం, విశ్వాసులుగా కొనసాగుతున్నాం. కారణం ఏమిటి? మన గొప్పతనమా? కాదు. యేసుక్రీస్తు మన కొరకు తండ్రిని విజ్ఞాపనం చేస్తున్నాడు. తండ్రి, ఈ ప్రభుదాస్ అనేవాడు వీడు రక్షించబడ్డాడు, నా యందు విశ్వాసం ఉంచాడు, కానీ మళ్ళీ పొరపాటు చేశాడు, మళ్ళీ తప్పు చేశాడు. అంటే దేవుడేమో పాపాన్ని సహించడు. అప్పుడు దేవుడు ప్రభుదాస్ అనేవాడిని శిక్షించాలని చూస్తాడు. అప్పుడు వెంటనే ఈ డిఫెన్స్ లేచి, అయ్యా నన్ను బట్టి వాడిని క్షమించు. ఎవరిని బట్టి? ఇక చూడు, నన్ను చూడు, నా చేతులు చూడు,
దేవుడికి, తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఏం చూపిస్తాడు? తన గాయాలు చూపిస్తాడు. వీడి కొరకే నేను గాయాలు పొందాను, నా వీపు చూడు కదా, నా శరీరం అంతా రక్తసిద్ధి. యేసుప్రభు వెళ్ళేటప్పుడు ఆయన గాయాలను తీసుకొని వెళ్ళాడు పరలోకానికి. కాబట్టి ఆ గాయాలు, ప్రభా, ఈ పాపులైన వీడి కొరకై, ప్రభుదాస్ అనేవాడి కొరకై నేను రక్తం చిందించాను. నా ప్రక్కలో బల్లెపూడు చూడు, నా చేతులు చూడు, నా కాళ్ళు చూడు, నా వీపు చూడు, నా తల చూడు, నన్ను బట్టి వాణ్ణి క్షమించు. ఇప్పుడు చదవండి ఎఫెసీ 4:32. ఇంకొకరు చదవండి, వరుసగా చదవకండి. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము, ఆ మాట మీరు గమనించారా? క్రీస్తు నందు దేవుడు మనల్ని, అసలు దేవునికి మనకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం. ఆయన పరలోకం ఉంటాడు, మనం భూమి మీద ఉంటాం. ఆయన మహిమలో ఉంటాడు, మన మంచివారు. వీరిద్దరిని జతగలిపింది ఎవరంటే కుమారుడైన దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని నరుడు. కాబట్టి యేసు క్రీస్తును బట్టి తండ్రి మనల్ని క్షమించాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి యేసు క్రీస్తే లేకపోతే పాపక్షమాపణ లేదు, రక్షణ లేదు, నిత్య జీవం లేదు, ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు. ఇవన్నీ యేసుక్రీస్తు ద్వారా. మీరు ఎఫెసీ పత్రిక అంతా చదవండి, క్రీస్తునందు క్రీస్తునందు క్రీస్తునందు. అర్థమైందండి? కాబట్టి మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయన. ఇంకొక మాట చూపించిన, 1 యోహాను 2:2, 2వ. 1 యోహాను 1-2 చదవండి. పోనీ, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయుటకుండకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన చూసాడా? ఎవడైనను, ఇక్కడ ఎవడైనా అంటే అర్థమేంటి తెలుసా? విశ్వాస అయిన వాడు పొరపాటున, ఎవడైనా, ఏ విశ్వాస అయినా సరే పాపం చేస్తే, ఇప్పుడు చదవమ్మా, యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకు, అది యేసుక్రీస్తు తండ్రి వద్ద ఉత్తరవాదత్వం, ఇంగ్లీష్లో అడ్వకేట్ అన్న మాట ఉంది. హీఈస్ అవర్ అడ్వకేట్. ఆయన మన ఉత్తరవాది, ఆయన మన న్యాయవాది. అర్థమైందా? ఆయన మన పక్షంగా తండ్రిని వేడుకుంటాడు. కాబట్టి మన కొరకు విజ్ఞాపనం చేసేవాడు ఎవరు? ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. బైబిల్ చదివేటప్పుడు నేను ఇట్లా చెప్తాను, వరుసగా ఒక్కరిని చదవకూడదని చెప్తాను. మీరేం ఫీల్ కావద్దు. ఒకవేళ మీరు తప్పులు చదివినా కానీ నేను కరెక్ట్ చేస్తాను, మీరేం ఫీల్ కావద్దు. ఒకవేళ మీరు పాట పడినా నేను సరి చేస్తాను. నేనేమో చెప్పకుండా ఉండలేను. వాక్యం తప్పు చెప్పినా, పాట తప్పు పడినా నేను చెప్తాను. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. చేవేళ్ళలో ఒక ఆమె ఇట్లా అయ్యింది. ఒకసారి వాక్యం తప్పు చదివింది. ఆమె కొంచెం సరే, ఆమె పాపం చిన్న అమ్మాయి అంటే పెళ్ళయింది. ఆమె ఏం చెప్పానమ్మా, నువ్వు బైబిల్ రోజు ఇంటి దగ్గర గట్టిగా చదువుకో. బైబిల్ చదివే వాళ్ళు ఏం చేయాలి? ఇంటి దగ్గర లౌడ్గా చదవాలి. అప్పుడు మీకు ఫ్లూయెన్స్ వస్తుంది, ఆ పదజాలం ఆ స్పీడ్గా చదవడానికి వస్తుంది. అంటే ఆమె చాలా బాధపడ్డది, కోపడ్డది. ఆ తర్వాత మానేసింది, చదవడం మానేసింది. ఈ రోజు వరకు ఆమెకు నా మీద కోపం పోలేదు. అట్లా మీరు ఉండొద్దు. ఏదైనా చెప్పినా ఒక టీచర్ స్టూడెంట్కి చెప్పినట్టుగా మీరు భావించాలి తప్ప, ఒకవేళ మీ పిల్లలు నేను గద్దించినా మీరు బాధపడద్దు. పులిపీట, ఒకవేళ మీరు నా స్థానం ఉన్నా మీరు అట్లాగే చేస్తారు. ఈ స్థానంలో ఎవరు నిలబడ్డా, వాక్యం తప్పు చెప్పినా, చదివినా, ఒకవేళ పాట తప్పుపడినా మీరైనా అలాగే చేస్తారు. కాబట్టి అన్యదా భావించవద్దు, మన్నించాలని మనవి. సరే, ఇప్పుడు ఎన్నోది? ఇప్పుడు 4వది ఏం చెప్పారు? 4వది ఏం చేస్తాడు ఆయన? మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనే. అది 4వది. దీన్ని బట్టి మీరు ఆరాధన. 5వది, క్రైస్ట్ లవ్డ్ us. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించాడు. చదవండి 35వ. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడిన దేవనగా 37 చదువుతాం. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. 39 చివరి భాగం. ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరమని. ఇదేంటిది? ఎడబాయని ప్రేమ. ఏ ప్రేమ? దెర్ ఇస్ నో సపరేషన్ కదా. ఎడబాయని ప్రేమ. క్రీస్తు ప్రేమ గురించి మీకు చెప్పాను కదా. మొట్టమొదటిగా శాశ్వతమైన ప్రేమ. 33:3లో 31:3లో శాశ్వతమైన ప్రేమ.
రెండవది పరమగీత 8వ అధ్యాయంలో ఆయన ప్రేమ మరణమంతా బలవంతమైనది. అదే పరమగీత 8వ అధ్యాయంలో ఆయన ప్రేమ అగాధ సముద్రములు ఆర్పజాలని ప్రేమ. ఏ ప్రేమ? దేవుని ప్రేమ ఆర్పజాలని ప్రేమ. సముద్రములు కూడా ఆర్పలేవు. మీరు నీళ్ళు మంటను ఆర్పాలంటే ఏం చేయాలి? నీళ్ళు పోయాలి. కాబట్టి సముద్రం అంతా నీళ్ళు పోసినా కానీ దేవుని ప్రేమను మీరు ఆర్పలేరు. ఆర్పజాలని ప్రేమ. అర్థమైందా? తర్వాత 17 సామెతలు. ఏం ప్రేమ? విడువని ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఎంతో ప్రేమ. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. ఏ ప్రేమ? 15వ వచనం. ఎక్కువైన ప్రేమ, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టి వానికంటే ఎక్కువైన ప్రేమ, గ్రేటర్ లవ్. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. ఏ ప్రేమ ఇది? అంతవరకు ప్రేమ. యేసు తన వారిని అంతవరకు ప్రేమించిన ప్రేమ. అర్థమైందండి? అదేవిధంగా రోమా 8వ అధ్యాయం 37వ వచనం, ఎడబాయని ప్రేమ. ఎఫెసీ 2వ అధ్యాయం 5వ వచనం, మహాప్రేమ. ఏ ప్రేమ ఇది? గ్రేట్ లవ్. ఎటువంటి ప్రేమ ఇది? ఆ ప్రేమ నుంచి ఎవరు మళ్ళీ ఎడబాపుతారు? కాబట్టి ఈ 5 విషయాలను బట్టి మీరు ఆరాధించండి. ఈ విషయాలు మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ వర్తమానం మీరు మర్చిపోవద్దు. వేటిని బట్టి మనం ఆరాధన చేయాలి? ఒకటి, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్. అది మొట్టమొదటి. రెండవది ఏంటి? క్రీస్తు మన పక్షమున చనిపోయాడు. క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. మూడవది, గాడ్ జస్టిఫైడ్ అస్. దేవుడి వల్ల నీతిమంతులుగా తీర్చాడు. అది మూడవది. నాలుగవది, క్రైస్ట్ ఇంటర్సీడ్స్ ఫర్ అస్. యేసుక్రీస్తు ఇంటర్సీడ్స్ ఫర్ అస్. మన కొరకు ఆయన ఇంటర్సీడెడ్ కాదు, ఇంటర్సీడ్స్ ఫర్ అస్. అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో అనకూడదు దాన్ని. జనరల్ సింపుల్ ప్రెసిడెంట్ అన్నాడు, ఇంటర్సీడ్స్ ఫర్ అస్. ఆయన మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఐదవది ఏంటంటే క్రైస్ట్ లవ్డ్ అస్. ఆయన మనల్ని, క్రీస్తు మనల్ని ప్రేమించాడు. అర్థమైందండి? ఈ 5 విషయాలను బట్టి ఉదయకాలంలో మన ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. దేవుడి వాక్యం దీవించుగా. మనం లేచి ఒక పాట పాడుచుండగా, ఇదే ఇందాక మన పైన పాటే 201 చరణం పాడుకు. సుధాకర్ 209. అందరూ లేచినవ్వండి. పిల్లల స్కూల్లో ఒక చరణం పాడేటప్పుడు సండే స్కూల్ వెళ్తారు. రక్షకుడా 209. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ. 7వ చరణం. ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను, ప్రభువు ప్రేమ నుండి మమ్మ వేరు చేయునా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన చూపిన దేవా. రక్షకుడా. దయచేసి సండే స్కూల్ టీచర్ మొట్టమొదటిగా ఆరాధించండి. సహోదరుడు సహోదరు వరుసగా క్రమంగా ఆరాధించండి.